షారుఖ్ ఖాన్‌కి షాక్ ఇచ్చిన ప్రభాస్ బాలయ్యని దాటలేకపోయాడు. అసలు జరిగిందేంటి? ఈ వ్యాఖ్యల యొక్క అసలు కథేంటి? అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజు మామూలుగా లేదు. సలార్‌తో బాక్సాఫీస్‌కి చుక్కలు చూపిస్తున్నాడు. బాలీవుడ్‌లో సలార్‌ని తొక్కేయాలని చూసిన వాళ్ళకి మబ్బులు విడిపోయేలా చేస్తున్నాడు. ఇదంతా ఒక ఎత్తైతే బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌కి తేరుకోలేని షాక్ ఇచ్చాడు. అదే మరాఠా మందిర్ ఉదంతం. అసలు విషయం ఏంటంటే షారుఖ్ నటించిన దిల్వాలే దుల్హనియే లే జాయేంగే చిత్రం 1995లో రిలీజ్ అయి ఇప్పటి వరకు దాదాపుగా 28 సంవత్సరాలు మరాఠా మందిర్లో రోజుకి ఒక్క షో అయినా ప్రదర్శించబడుతూ వచ్చింది. అలాంటి మరాఠా మందిర్లో షారుఖ్ డంకీ మూవీ తీసేసి సలార్ వేయడంతో అవాక్కవడం బాలీవుడ్ జనాల వంతైంది. షారుఖ్ కి షాక్ ఇచ్చిన సలార్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. ఇదిలా ఉంటే డంకీకి మొదటి రోజు కలెక్షన్స్ తో మరో షాక్ ఇచ్చాడు సలార్. బ్యాక్ టు బ్యాక్ 1000 కోట్ల గ్రాస్ తో మంచి జోరు మీద ఉన్న షారుఖ్, బాలీవుడ్ నెంబర్ 1 డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ కాంబోలో వచ్చిన డంకీ మొదటి రోజు దాదాపు 60 కోట్ల గ్రాస్ సాధించగా, వరుస పరాజయాలతో ఉన్న ప్రభాస్ మాత్రం సలార్తో 178.7 కోట్ల గ్రాస్ సాధించి జయహో ప్రభాస్ అనిపించుకున్నాడు. సలార్ని తొక్కేయాలని చూసిన బాలీవుడ్ వారికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడేలా చేశాడు. డంకీ ఎఫెక్ట్ సలార్ పై ఉంటుందనుకుంటే సలార్ ఎఫెక్ట్ కి డంకీ కనపడకుండా పోయే పరిస్థితి వచ్చింది. అందుకే అంటారు చెడపకురా చెడావు అని. ఇక బాలయ్యని దాటలేకపోయిన సలార్ అనే వ్యాఖ్యలకు అర్థమేమిటి? అసలు విషయం ఏమిటి అంటే బాలయ్య జోరు ఎలా ఉందో మనం చూస్తున్నాం. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో 100 కోట్లకు పైగా గ్రాస్ హ్యాట్రిక్స్ తో దూసుకుపోతున్నాడు. బాలయ్య ఎన్ని హిట్లు కొట్టినా, కలెక్షన్లు ఎంత సాధించినా ఆ కలెక్షన్లో అధిక భాగం సీడెడ్ నుండే వస్తుంది. అందుకే సీడెడ్ గడ్డ బాలయ్య అడ్డా అంటారు. అలాంటి గడ్డపై సలార్ మొదటి రోజు కలెక్షన్స్ బాలయ్య నటించిన వీరసింహారెడ్డి మొదటి రోజు కలెక్షన్లను దాటలేకపోయింది. వీరసింహారెడ్డి 6.55 కోట్ల షేర్ సాధించగా సలార్ 6.45 కోట్ల షేర్ మాత్రమే సాధించి వీరసింహారెడ్డి తర్వాత స్థానంలో సలార్ నిలిచింది. బాలయ్య అడ్డా సీడెడ్ గడ్డ అని మరోసారి రుజువు చేసింది. అయితే ప్రస్తుతం సలార్తో ప్రపంచ బాక్సాఫీస్ ని తగలబెడుతున్న ప్రభాస్ ప్రపంచ బాక్సాఫీస్ కి ఒక సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేయాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టైం ఉంటే కామెంట్ చేయండి, వినండి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.